అందరికీ శనార్థుల్లా నేను మీ కోపిష్టి కొమరయ్య తాతను ఇవాళ ఉన్న ముచ్చట ఛానల్కి అయితే ఒక గొప్ప కళాకారుని అయితే పట్టుకొచ్చినోళ్ళ ఇంకా ఆయన ఎవరనంటే తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం బెల్లంపల్లి అధ్యక్షులు ఇక ఆయన మరి ఆయన పాటలు ఏంది ఆయన కథ ఏంది అడుచుకుందాం దారి నమస్తే దినేష్ బాగుండవా నమస్తే తాత ముందుగా నన్ను ఆహ్వానించినటువంటి ఉన్న ముచ్చట ఛానల్ యాజమాన్యానికి అలాగే కొమరయ్య తాతకు మీకు నా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు ఇక చాలా దూరం ఇక్కడ కాదు అక్కడ కాదు బెల్లంపల్లి నుంచి వచ్చిన వల్ల మా మాట మీద నీకే ప్రత్యేక క్షణార్థులు చెప్పుకోవాలి మేము ఇక ముందుగా అయితే మా ప్రేక్షకుల కోసం పాట అందుకో మరిగా ముందుగా నేను దళిత జాతి బిడ్డను కాబట్టి దళిత జాతి సూర్యుడు అంబేద్కర్ యొక్క పాటను పాడుతాను. అడుగు అడుగుతను అనుభవించిన బాధను తలచి భావితరాల భవిష్యత్తునంతా ముందే తెలిసి అడుగు అడుగుతను అనుభవించిన బాధను తలచి భావితరాల భవిష్యత్తునంతా ముందే తెలిసి తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జన నుదుటి రాతను అంబేద్కరు మార్చాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఇలాంటి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం పైన కొందరు నేడు దుష్ప్రచారాలు నిందలు అలా వేస్తూ తను ఒక్క వర్గంకు చెందిన వారిగా తీర్చిదిద్దుతున్నారు. కానీ అది ముమ్మాటికి తప్పు. మాకెందుకు మాది కాదు ఆ నినాదం అని అవగాహన లేకున్నది నేటి సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం అవి అంటేందని తెలియని అభాగ్యుల దేశం. జీవితాన్ని దారబోసినాడు రమణకై అవమానాలెదురించి నిలిచెర బలమై. తను రాసిండు రాజ్యాంగం అందరి కోసం తను చేసిండు పోరాటం దేశం కోసం. ఈ విధంగా అంబేద్కర్ ఒక్క వర్గానికి చెందినవాడు కాదు అందరి వాడని ఈ ఛానల్ తరపున నేను తెలియజేస్తాను. అది ఇప్పుడు దేశానికి అంత పెద్ద రాజ్యాంగం రాసి పెద్ద మంచినే ఇక ఒక జాతి ఒక వర్గానికి అని అంటూ బాగా మంచిగా వాడినావు దినేష్, చాలా అద్భుతంగా వాడినావు. ఇప్పుడు మరి నువ్వు బెల్లంపల్లి అని అంటే మొత్తం సింగరేణి గడ్డే. అవును, ఉద్యమాల గడ్డ సింగరేణి కష్టజీవులు ఆ గడ్డ నుంచి వచ్చినావు. అవును, మరి మీ సింగరేణుల కష్టాలు ఏ విధంగా ఉంటాయి ఒక పాట ఏమైనా ఉందా మరి? తప్పకుండా తాత. ఎందుకంటే నేను నల్లబొగ్గు ఏరియా కోల్బెల్ట్ ఏరియా అంటారు మా ప్రాంతాన్ని, సింగరేణి ప్రాంతం. ఆ ప్రాంతంకు సంబంధించినటువంటి ఒక చక్కటి పాట ఇప్పుడు మన ప్రేక్షకుల కోసం వినిపిస్తా. భజో భజో అని బాంబు వేలుతుంటే నా సెందూరన్న భల్లున పొక్కు పెళ్ళలు గూలాయా. నా సెందూరన్న పొడమంటల్లో మసిబొగ్గయి కొన ఊపిరితో కరెంటు వెలుగై యంత్రాలలో యంత్రము నీవై ఎగిరే గాలి మోటరు నీవై సింగరేణికే సైరను మోతయి. నా సెందూరన్న చీకటి సూర్యులై వెలిగినారా. నా చందూరన్న అన్నా చంద్రన్న అన్నా కూలన్నా ఆనాటి నవ్వులు ఏవన్నా. నా సెందూరన్నా కలిసున్న గురుతులు ఏవన్నా. నా సెందూరన్నా. ఆహాహా, ఏమో అద్భుతంగా వాడుతున్నావా ఆ సింగరేణి కష్టాలు. కానీ ఇప్పుడు అందులో బాంబులు ఇట్లా వెళ్తే ఏమన్నా అయితే ఆ మనుషులకు మరి ఖచ్చితంగా అయితే కదా. ఇప్పుడు మనం దానిలోకి బొగ్గు బాయిలోకి దిగినాక మనిషి వస్తాడా రాడా అనేది కూడా డౌటే ఉంటుంది. ప్రాణాలు బిక్కుబిక్కుమంటూ పని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది బొగ్గు బాయిలు. అక్కడ లోపలికి చాలా కిలోమీటర్ల దూరం ఉంటుంది. అందరు అనుకుంటారు వీళ్ళకు బాగా జీతాలు అవి అనుకుంటారు, కానీ మనిషి లోపలికి వెళ్తే బయటికి వచ్చేదాకా అనుమానమే ఉంటుంది. ఎంత ప్రాణాలు పణంగా పెట్టి చేసే పని అది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఉద్యమంలో కూడా సింగరేణి ఉద్యమం మామూలు ఉద్యమం కాదు. అది సింగరేణి దాదాపు 40 రోజులకు పైగా సమ్మె చేసి కేంద్రాన్ని గడగడలాడించిన చరిత్ర ఉన్నది. దాని సందర్భంగా సింగరేణిలో సిచ్చు ఉట్టెరా బొగ్గుబాయిలో అగ్గిరగిలెరా తట్ట సెమ్మసుల సాము చేసెరా సైరను కూతై సమ్మె గట్టెరా బెల్లంపల్లి బల్లెమెత్తెరా రాయేసుడా రారా మంచిర్యాల మరల వాడెరా లేయేసుడా లేరా రగులుతున్నది తెలంగాణము రాయేసుడా రారా కదులుతున్నది ప్రజా ఉద్యమం లేయేసుడా లేరా.
అహో ఆ తీరుగా మరి ఆయనలా ఆనాడు ఆ ఉద్యమం అయితే చేసిరుల్లా మరి. అవును తాత. ఇక ఇప్పుడు మరి అమ్మ నాయనకి ఇట్లా ఏం చేస్తారు, ఊళ్ళోనే ఉంటావా నువ్వు? ఊళ్ళోనే ఉంటా. అంటే ఇప్పుడు మన హైదరాబాద్లో మన బాచుపల్లి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, అంటే ఇప్పుడు సురవరం ప్రతాపరెడ్డి అని తెలంగాణ బిడ్డ పేరు పెట్టిళ్ళు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో ఎంపీఏ ఫోక్ ఆర్ట్స్ అని జానపద కళల మీద మాస్టర్ డిగ్రీ చేస్తా ఉన్నా. కళల మీద, జానపద కళల మీద కూడా చదువుతున్నావు? అవునవును. అది కూడా చదువుందా? ఉన్నది. ఎక్కడుంది అది? అది బాచుపల్లిలో మన సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో ఉన్నది. కళల మీద కూడా పీజీ చదువుతున్నావు? అవునా. గొప్ప చదివే, ఇట్లా పాటలు చదవకుండా ఈ పాడుకుంటా కాకుండా దాని మీద చదువు కూడా చదువుతున్నావు? అవునే. ఇంటికాడ అమ్మ నాయన ఏం పని చేస్తారు మరి? అమ్మ ఇంట్లోనే ఉంటది. నాన్న సింగరేణిలో చేసి రిటైర్డ్ అయ్యాడు. సింగరేణిలో చేసిండు? సింగరేణి బిడ్డే. అవునా. ఆ బిడ్డవే నువ్వు? అవునవును. ఇక మరి అక్కడ దిక్కు పొలాలు అవి ఇవి రైతుల కష్టాల గురించి ఏమైనా ఉన్నాయి ఆ పాటలు? ఉన్నాయి. నాగలి కళ్ళలో కన్నీరెందుకో, అందరి ఆకలి తీర్చినందుకా, ఎద్దుల బండికి ఎదురీతెందుకో, కొందరి స్వార్థము పండనందుకా, మట్టి నుండి పుట్టించుకున్న పంటనెవ్వడో, కక్షగట్టి తాకట్టు పెట్టే రాజ్యమెందుకో, రాజధాని కళ్ళ ముందే రైతులెందరో, రాలుతున్న రాజు ఎవడు చూడడెందుకో, నాగలి కళ్ళలో కన్నీరెందుకో. నేటి రైతుల కష్టాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక ఆనాడు మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా ఏ పార్టీలకు ఏ నాయకులకు పట్టందంటే ఇక రైతుల కోస ఒకటేనుల్లా. ఇక ఎన్ని రోజులు ఉన్నా ఇదే తిప్పలు రైతులకి. ఇక మరి ఇక అసొంటి రైతు పాట చాలా అద్భుతంగా, నాగలి కళ్ళలో అనేది ఎంత అద్భుతంగా వాడినాం అంటే నిజంగా దినేష్ నీకైతే శనార్థులుల్లా. ఇక మరి అమ్మ నాయన గురించి ఏమైనా ఉన్నాయి ఆ పాటలు? ఇక అమ్మ గురించో నాయన గురించో పాడితేనే ఈ మధ్యలో బాగా పేరు సంపాదించినటువంటి పాట, పెద్ద దావకానలో పుట్టంగానే అరుపు విని మెరుపులాగా మెరిసిపాయరా, బుగ్గ మీద ముద్దు పెట్టి గుండెకు అద్ది కళ్ళల్లో మెరుపులాగా మెరిసిపాయరా, నేనడవాలని కొని తెచ్చిండు ఆకరు, నవ్వాలని అయ్యే జోకరు, నా బాగోగు కోసమే తను అయ్యలేబరు, నాన్నే గదరా నిజమైన దేవుడు, సిరిగిన అంగీలేసిన మా నాయన సిరుతపులోలే వెంచరా, మైల పనే చేసిన మా నాయన మహారాజోలే జాదరా. ఆహాహా. ఇది ఇప్పుడు మనం పిల్లల కోసం ఇంత కష్టపడి ఇంత కష్టం చేసుకొని చినిగిన బట్టలు వేసుకుని ఇట్లా పిల్లలను చదువుకుంటాం అనేది చాలా అద్భుతంగా వాడినావు. ఎవరు రాసిరు ఇది పాట? రాసిన వాళ్ళు ఐడియా లేదు కానీ పాడింది అయితే అజయ్ మింగాని అని సింగర్ పాడారు. అజయ్ మింగాని. మంచిగా ఉంది పాట. ఎవరు రాసిరో కానీ చాలా అద్భుతంగా ఉండదు. ఇంకా మన నాయన గురించి వాడినావు, అమ్మ గురించి వాడతావా ఏమన్నా? తప్పకుండా. అమ్మ గురించి వాడుకోకపోతే? అమ్మ గురించి అంటే మన సాయి చంద్ర రాసినటువంటి, కీర్తిశేషులు సాయి చంద్ర రాసినటువంటి, పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా, జన్మనిచ్చిన తల్లి జగతికే జాబిల్లి, తల్లి నీ పాదాలకు సాష్టాంగ వందనం, ఓ ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం, తల్లి నీ పాదాలకు సాష్టాంగ వందనం, ఓ ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం. ఇప్పుడు ఆయన ఏడ ఉండి ఎక్కడ పోయిండో గానీ ఇక మన దగ్గరలో అయితే లేడు. పాటలు మాత్రం మన దగ్గర, మన గుండెలో మనం పోయిన దాకా కూడా ఇంకా 100 తరాల వరకు ఆయన స్వరం అయితే మన మధ్యలో ఆడుతూనే ఉంటది. ఇక అంత గొప్ప కళాకారుడు, గొప్ప కళాకారులను తయారు చేసిపోయాడు మళ్ళా అసొంటి కళాకారుడు. ఇప్పుడు ఇక అమ్మ నాయన గురించి అయితే ఇక
మంచిగానే ఉన్నారు అమ్మ నాయన ఇంటికాడ? మంచిగానే ఉన్నాను. పెళ్లి గిట్లా అయ్యింది అనేది ఏమన్నా? అయింది. పెళ్లి అయినాక కూడా చదువుతున్నావు అంటే గొప్ప విషయం. మంచిగా చెప్తారా మరి అందులో జానపదాల గురించి? మంచిగానే చెప్తారే, కాకపోతే నేను కొంచెం లేట్ అయింది కోర్స్ చేయడం. జర్రా వయసు అయిపోయినాక చేస్తున్నావు అంటే ఎట్లా చేసినా దాని మీద జానపదం అంత కాలే కానీ వయసు ఏదో అయ్యింది కానీ నాదేముంది, నాది అయిపోతుంది ఇక అది. కానీ ఇక ఇప్పుడు ఈ మధ్యకాలంలో మంచి మంచి పాటలు వస్తున్నాయి. మరి ఇక నీకు నచ్చిన పాట ఏమైనా ఉందా ఈ మధ్యకాలంలో? ఈ మధ్యకాలంలో నాకు చాలా బాగా నచ్చినటువంటి పాట, ఒక అద్భుతమైన పాట ఉంది. అది యోచన రాసినటువంటి, యోచన రాసింది ఒక అద్భుతమైన పాట. ఆ పాట వింటే నాకు కళ్ళలో నీళ్లు తిరిగినాయి. అలాంటి ఒక అద్భుతమైన పాట మన ప్రేక్షకుల కోసం పాడతా. ఇక పాడు. గాఢా నిద్దురలోకి జారుకున్నదిరా దేహం, అరే ఎందుకురా శోకం, నిద్దుర వట్టని వాళ్ళు చేరి ముకుమ్మడి దుఃఖం, అరే ఎందుకురా శోకం, ఆగా మేఘాలయ్యి ఉరికచ్చిరిని కోసం, అరే ఎందుకురా చేస్తున్నారు నిద్దురకు భంగం, గాఢా నిద్దురలోకి జారుకున్నదిరా దేహం, అరే ఎందుకురా శోకం, చేయూతివ్వని చేతులు చేరి గుండెలు బాదుకుంటున్నాయి, జాలి చూపని కన్నులు నేడు కన్నీళ్లు వారిస్తున్నాయి, బారులు తీరిన దారుల పంట బాణాసంచా మోతలు, చిరకాల నిదురకు చితి పేర్చె నిప్పుల పరుపులు, గాఢా నిద్దురలోకి జారుకున్నదిరా దేహం, అరే ఎందుకురా శోకం, మంచి చెడ్డలు మందాలి తీరిక లేని రోజులు, దింపుడు కల్లం కాడా సెవిల ప్రేమ గల్ల పిలుపులు, కడుపున పుట్టిన పిండాలే కాకుల గద్దల పిండాలు, కోళ్ళను గొర్రెలను కోసి గొప్పగా తీర్చుకుంటారు నీ రుణం. ఎట్లున్నది? ఇగో మనిషి బతుకున్నప్పుడు ఆయన చూసే దిక్కు ఉండదు, అయ్యవని చూసే దిక్కు, ఆడేవాడో పట్టణంలో వెళ్ళిపోతారు. ఇక పిల్లలు ఇంటికాడ ముసలోళ్ళని చూసుకునే దిక్కు దివాన్ ఉండదు. కానీ పోయినాక మాత్రం ఇక ఈ డప్పులు, దారిపోట పువ్వులు, పైసలు పోయినాక ఇక ఏటలం కోసుకొని ఒక్కటే తినుడు. గట్లా ఎంత అద్భుతంగా రాసిండు యోచనన్న, చాలా అద్భుతంగా రాసిండు. మామూలుగా ఉందా పాట? మామూలు కథనా ఇది? చాలా అద్భుతంగా వాడిండు. అశోక్ అన్న వాడిండు, చాలా అద్భుతంగా వాడిండు. యోచన వాళ్ళే ఇది, యోచన రాసిండు, అశోక్ అన్న వాడిండు. అశోక్ అన్న మంచిగా వాడిండు, చాలా అద్భుతంగా వాడిండు. అవయ్య దినేష్, మరి ఇక మీది బెల్లంపల్లి అంటున్నావు, మరి మీ దిక్కు ఏమైనా కమ్యూనిస్టు ఎర్రజెండా పార్టీలు ఏమైనా ఉంటాయా? ఉన్నాయి తాత, మా దిక్కు దగ్గర 4 పర్యాయాలు సిపిఐ తరఫున ఎమ్మెల్యే గెలిచినటువంటి కుండ మల్లేష్ కూడా మా బెల్లంపల్లి పట్టణానికి చెందిన అతనే ఉంది. అయితే ఉద్యమం ఎర్రజెండా వాళ్ళు ఉన్నాయి మీ దిక్కు అయితే? అవునవును. మరి ఎర్రజెండా పాట ఏమైనా ఉందా మరి నీ దగ్గర? ఉన్నది. ప్రేక్షకుల కోసం, మీకోసం కూడా ఈ పాట నేను వాడుతా ఉన్నాను. జోహార్లు తెలంగాణ యోధులారా, అఖండ వీర కంకణ హస్త శూరులారా, కరపాదములు తెగి ఉరుముతున్న తూటాలు పడి మరతు పాకుల ముందు ఒరుగుతున్నా, ఎత్తిన ఎర్రని సుత్తి కొడవలి జెండా దింప ఎరుంగని రణధీరులారా, మరణముందిన వీర సమాధులుండే, మిగిలియున్న ముని మీసముండే, మరణముందిన వీర సమాధులుండే, మిగిలియున్న ముని మీసముండే, దాటిపోలేరు నేటిని తరులముందే, ఎత్తరా నాటి తెలంగాణ ఎర్రజెండా, నాటి తెలంగాణ ఎర్రజెండా. అయ్యా దినేషు, నీ పాట పాడుతుంటేగో ఎటికలు లేస్తున్నాయ్యా. నీ పాట ఏం పాట, ఏం స్వరం అది, అబ్బాబ్బాబ్బాబ్బా, ఇగో ఎటికలు లేస్తున్నాయి. ఏం పాట, ఏం కథ అది? కానీ అసలు పాట పాడతా ఇప్పుడు. చాలా ప్రత్యేక శనార్థులయ్యా మా ఛానల్ నుంచి. అయితే నువ్వు ఇగో ఇంత గొప్ప స్వరం మా ఛానల్కి రావడం మాకు అదృష్టంగా భావిస్తున్నావు. నాకు అవకాశం ఇచ్చినందుకు మీకే ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఇక ఎర్రజెండా అమరవీరుల అది అట్లా గుర్తుకు చేస్తున్న శ్లోకం లాగా ఎంత ముద్దుగా వాడుకుంటూ వచ్చిన చూడు. అదే ఎర్రజెండా మీద అంటే, ఒక్కరోజైనా
ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. వర్గరహిత స్వర్గమది నేస్తమా, ఇచట మానవతే విలసిల్లును మిత్రమా. ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. అట్లా వాళ్ళ జీవితాల లాగా ఒక్క రోజన్నా మనం గడపాలి, గడిపితే తప్ప వాళ్ళ జీవితం ఏంది, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఆ పోరాటాలు అనేది మనకు తెలియదు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి గా ఉద్యమాలు గా పోరాటాలు ప్రజల కోసం ఎందుకు ఇట్లా తిప్పల పడుతున్నారు అనేది ఎవరికి ఎరక. ఇంకా వాళ్ళ సోకులలో వాళ్ళే ఇప్పుడు యువత ఎట్లా అయింది, ఇంకా రాను రాను ఇంకెట్లా అవుతుందో కానీ ఇంక ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో అది ఏందేందో అందులో ఇట్లా పైకి ఇట్లా అనుకుంటే పోయేదాంట్లో పెట్టుకొని రీల్సో బోల్సో గవి అందులో ఇట్లా పైకి అనుకుంటా ఇంకా మరి ఎట్లా తయారవుతారో ఈ యువత. కానీ ఇంకా యువత గురించి ఏమైనా ఉన్నాయి ఆ పాటలు? మంచిగా గుర్తు చేసిన తాత, యువత గురించి ఒక అద్భుతమైన పాట ఉన్నది. ఈ నేటు యువత ఇక దేనికి మరుగుతున్నారో నీకు తెలియంది కాదు. గంజాయికి దానికి దీనికి డ్రగ్స్కు వీటికి అలవాటు పడి వాళ్ళ జీవితం అనేది నాశనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. దానికోసమని బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, ఎటువైపు మీ ప్రయాణము, ఎటువైపు మీ గమ్యము, ఎటువైపు మీ ప్రయాణము, ఎటువైపు మీ గమ్యము, ఆలోచించి అడుగేయండి, అడ్డదారులు మానేయండి. బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, ఫీజులు పైసలు కట్టాలంటేను, పుస్తకాలను కొనాలంటేను, తిండికి లేని వాళ్ళు అయినను దండిగా మిమ్ముల చదివించాలని వాళ్ళ నెత్తురమ్ముకొని బడికి పంపితే మత్తుకు మీరు మరుగుతున్నారు. బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, ఎటువైపు మీ ప్రయాణము, ఎటు దిక్కు మీ గమ్యము, ఆలోచించి అడుగేయండి, అడ్డదారులు మానేయండి. అట్లా ఇప్పుడు యువత ఇక ఫోన్లు ఒత్తుకుంటానో గదొత్తుకుంటానో ఇక ఆ ఫోన్లలో వాడి ఇక అడమైన అలవాట్లు నేర్చుకునే కాకుండా ఇంకా మళ్ళీ ప్రేమ ఆ ముఖాలు చూడరు, ఏం చూడరు. ఆ సోషల్ మీడియా అంటది అందులో ముఖాలు చూడక ముందుకే ప్రేమల వాడి ఆ ప్రేమలు మళ్ళీ ఆమె వదిలిపెట్టినాక మళ్ళా వీడు తాగుడా ముందే తాగుపోతాడు అంటే ఇంకా తాగుపోతాడు అయ్యి ఇక జీవితాన్ని నాశనం చేసుకుంటారు పోరలు. గట్లా లవ్ ఫెయిలియర్ అదేందయ్యా పెట్టిపోయినాక లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ కూడా ఉన్నాయి మన, అవి కూడా వాడతావా? అవి కూడా ఓయమ్మని వాడు మరి. అయితే మన బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్న రాసినటువంటి ఒక అద్భుతమైన పాట. పిడికిళ్ళతో మన్నే నాపై వస్తూ ఉన్నారే, తలువాలు ఒడిబియాలు నోసుకోయే, ఈ మన్ను పరుపుల నేనే పడుకుంటున్నానే, ఆ పువ్వుల పరుపుల నువ్వు హాయిగా నిదరోయే, పైసా పైసా అన్నాడు గదనే నిన్ను గన్న నాన్న, ఆఖరికి మిగిలేది ఆటాన సిక్కలానా, పరువు పరువు అంటూ దిస్తిరి గదనే పరుగు, ప్రాణం పోయినాక మోగేదే డప్పుల దరువు, ఉండదే నీకే హాని పిల్ల పాపాలతోని, హాయిగా బ్రతుకేను వందెల్లు.
నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. మంచిగా ఉంది పాట. లవ్ ఫెయిలియర్ అనే పాటే గానీ మంచిగా రాసుకొచ్చిండు ఆయన. మరి లక్ష్మణ్ అన్ననా? అవునవును, చాలా అక్షరాలు బాగున్నాయి, అద్భుతంగా రాస్తున్నాను. ఇంకా మరి అందులో ఆయన ఎంత బాధపడ్డాడో మరి, ఆయనదా బయట వాళ్ళది మరి ఎవరిదో. ఎంత అనుభవిస్తే ఆ పేను, ఇంకా మరి ప్రేమించిన వాళ్ళు ఇచ్చిపెట్టిపోతే గట్లనే ఉంటుంది అనుకో. కొంతమందిని చూస్తుంటాం ఇంకా మస్తు బాధపడి ఏడుస్తూ ఉంటారు. ఇక అది ఇక అవి అట్లా ఇక వాళ్ళు మరి ఎటనన్నా ఉండని. కానీ ఇప్పుడు మరి నువ్వు జానపదాలు చేస్తున్నావు ఆ కోర్సు, మరి మంచి మంచి పాటలు నేర్పిస్తారు కదా అందులో జానపదాలు నేర్పిస్తారు. మరి జోష్ అయిన పాటలు ఆ కథ వ్యవహారం అలాగనే ఉంటది. అయితే ఒకటి జోష్ అయిన పాట అందుకుంటావా మరి? జానపదం ఖచ్చితంగా తాత. ఒక అద్భుతమైన జానపదం, సేకరణ జానపదం. సెంచు బుట్టి పట్టుకొని సెంచల కూరకునో నేనే పోతే, సెంచు నాయుడంట నచ్చి ఎంట నచ్చి నాయనా, కుర్ర మీద నా మనసేవాయే, కుర్ర మీద నా మనసేవాయే. సెంచు బుట్టి పట్టుకొని సెంచుల కూరకునో నేనే పోతే, సెంచు నాయుడంట నచ్చి నాయనా, కుర్ర మీద నా మనసేవాయే, కుర్ర మీద నా మనసేవాయే. ఆకుగిరి కొండ మీద ఆవులగా సేనా చిన్నవాడా, ఆవులిస్తా ముకొరా నాయనా, దుడనిస్తాను దున్నుకోరా, దుడనిస్తాను దున్నుకోరా. సెంచు బుట్టి పట్టుకొని సెంచుల కూరకునో నేనే పోతే, సెంచు నాయుడంట నచ్చి నాయనా, కుర్ర మీద నా మనసేవాయే, కుర్ర మీద నా మనసేవాయే. ఆహాహా, ఏముందే పాట, ఏం వాడుతున్నావు నువ్వు? చాలా స్వచ్ఛమైన జానపదం లెక్కుంది. వెనకడ వాడుకునేది గిసోంటి పాటలే, ఇప్పుడు వస్తున్నాయి ఆ యూట్యూబ్లలో డీజే కొట్టుడు గిప్ప ఒక్కటే దుప్పుడు. గవి కావు పాటలు. జానపదం అంటే ఇగో గిట్లా స్వచ్ఛమైన జానపదం పల్లెలలో వాడుకునేది గిట్లా. చాలా అద్భుతంగా వాడినావు. ఇక అవ్వయ్య దినేష్, ఇక చివరిగా ఈ సింగర్ల పేర్లు ఒక్కొక్కటి చెప్తా ఉంటా. ఇంకా వాళ్ళ గురించి ఒక్కొక్క పాట. ఇంకా రాపిడో ఫైర్ అంట కదా, అది మా వాళ్ళు పాడిపి తాత అని వట్టిర్రు. ఇక రాపిడో ఫైర్ ఒక్కొక్క పేరు చెప్తుంటా. వాళ్ళ గురించి ఒక పాట ఇట్లా పల్లవి అందుకోగంతే. ఇక ముందుగా పాటల పెద్దన్న, ఇంకా మన ఉద్యమాల పెద్దన్న గద్దరన్న గురించి ముందుగా గద్దరన్నకు నివాళులు అర్పిస్తూ, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో, జీరబోయిన గొంతులో జీవమెదరు పోసెదరో, జానపదం జనం గుండెలో జీవాక్షరాలెవరో, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో. గోరెటి ఎంకన్న నా పల్లె అందాలు చూసితే కనువిందురో, నా పల్లె అందాలు ఎతువంపులతో నీ డొంకాదారుల చూడు, ఏపుగా వెరిగినట్టి ఆపలు ఈదుల చూడు, అల్లుకున్న నా దొండ పొదలురో, నా పల్లె అందాలు చూసితే కనివిందురో. అందశ్రీ గారు, అందశ్రీ మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. జయరాజన్న ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెలవంకలు, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు, నడుముల తూటాల దండలు, వాళ్ళ నడకల్లో ఎర్రని జెండలో, ఎవరో ఈ బిడ్డలు. పాటల పెద్దక్క మన విమలక్క ఆడుదాం డప్పుల్ల దరువైరా, పల్లె తెలంగాణ పాట వాడరా, ఆడుదాం డప్పుల్ల దరువైరా, పల్లె తెలంగాణ పాట వాడరా. మన కంచు కంఠం అరుణోదయ నాగన్న
చికాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ కొమురం భీమై కోయొల్ల గుండెల్లో పుట్టిన పోరు బిడ్డ లింగన్న ఎత్తిండే ఎర్ర జెండా. మన ప్రజా యుద్ధ నౌక ఏపూరి సోమన్న ఉద్యమాల యుద్ధ పేరి సాంబశివుడు రో అదే. అమ్మ నాన్నలు పెట్టిన పేరు ఐలన్నారా. ఉద్యమాల యుద్ధ పేరి సాంబశివుడు రో అమ్మ నాన్నలు పెట్టిన పేరు ఐలన్నారా. ఇక మన పాలమూరు బిడ్డ సాయి చందన్న సాయి చందన్న మేము కళాకారులం ప్రజా కళాకారులం కళాబాట సారులం కలయే మా జీవితం కలలకే మేమంకితం గాత్రమే మా జీవన సూత్రంగా బతుకుతాం. మిఠపల్లి సురేందర్ అన్న మిట్టపల్లి సురేందర్ అన్న ఏడు కొండల వెంకటేశ్వర అంతా నీదయా జగమంతా నీవయా మన్నించు తొలగించు మనుషుల్లో స్వార్థం అది ఏడు కొండలంత వరం దేవా మా తండ్రి శ్రీహరి నీ పదం మా సిరి. దాశరథి గారు ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం. సుద్దాల అశోక్ తేజ్ అన్న టపట పట 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 పచమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాటతోనే జత కట్టింది. గిద్దె రామ్నర్స్ అన్న గిద్దె రామ్నర్స్ అన్న కొమ్మాలల్లో కోయిలమ్మ పాట పాడుతున్నది జై తెలంగాణ అన్నది అలసిపోయిన లేడీ కూన గంతులేస్తానన్నది ధూమ్ధాం చేస్తానన్నది. దరువు ఎల్లన్న చెంచల్గూడ జైలులోన చంద్రవంకలారావు చంద్రవంకలారా రేపటి తెలంగాణ ప్రజల ఆశ జ్యోతులారా విద్యార్థి వీరులారా. నేర్నాల కిషోర్ అన్న మూల చుక్క ఒడువంగానే బాల సంతుల గంట నిదురా లేపేది మసక చీకట్లోన మా పల్లె లేసేది కోళ్ళ గూటిలోన కోడి పుంజుల కూత అమ్మలక్కలంతా అరుకు పూతల వెంట ఎట్లున్నవేనా పల్లె నువ్వు ఎట్లున్నవేనా తల్లి. గర్జనన్న గర్జనన్న లవ్వాల గుట్ట నిన్ను లవ్వాడింద కొడుకా బిడ్డ లవ్వాల గుట్ట నిన్ను లవ్వాడింద కొడుకా బిడ్డ తడువాయి పల్లెలన్నీ తల్లాడిల్లెరో నా కొడుకా పటేలు సుధాకరా లవ్వాల గుట్ట నిన్ను లవ్వాడింద కొడుకా బిడ్డ. రెంజర్ల రాజేషు సంతల సరుకాయరా సామాజిక న్యాయము అంగడి బొమ్మాయరో అంబేద్కర్ రూపము. కలకూరి ప్రసాద్ గారు కర్మభూమిలో పూసిన ఓ పువ్వా విరిసి విరియని ఓ చిరునవ్వా కన్నుల ఆశలు నీరై కారగా కామాందులకే బలి అయిపోయావా. గూడ అంజన్న గూడ అంజన్న దొర ఏందిరో దొర పీకుడేందిరో. మచ్చ దేవేందర్ అన్న నడి వీధిలో నిలబెడితే బొమ్మనుకోకురా ఈ దేశపు స్థితిగతులను మార్చిందతడేనురా కదలకుండా ఉండని కలనైనా అనుకోకురా కంటికి రెప్పల నిత్యం కాపాడేదతడురా. వరంగల్ సీనన్న వరంగల్ సీనన్న తయ్యం దత్తయ్యం తయ్యం దత్తయ్యం బాపు బంజారుల్లం ఏ బాపు బంజారక్క ఏ దునియా ఇదే 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 బాపురే. ఇక చివరిగా వందే మాత్రం శ్రీనివాస్ అన్నది. వందే మాత్రం శ్రీనివాస్ అన్న ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో పేదల పాలిటె నీయలో మరి పెన్నిది జెండె నీయలో. ఇక ర్యాపిడ్ ఫైర్ అయితే అయిపోయిందయా. గిన్ని పాటలు ఎట్లా గుర్తు పెట్టుకుంటావు నువ్వు? గిన్ని పాటలు కానీ చెప్పిందల్లా వాడుతూనే ఉండవు పేర్లు.
థ్యాంక్ యూ దాదా. అందరి పాటలు బాగానే గుర్తుపెట్టుకున్నావు. థ్యాంక్ ఇక ఎన్ని పాటలు ఎన్ని కథలు గా నుంచి ఇగో మా పిలువంగానే ఇంత దూరం వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినావు. ఇంక నీకైతే ప్రత్యేక శనార్థులల్లా. థ్యాంక్ యూ దాదా. మా ఛానళ్ళకు మా ప్రేక్షకులకు ఏమైనా చెప్పరాదు మరి? ఖచ్చితంగా ఇక దాదా. మా ఛానల్ గిట్ట సబ్స్క్రైబ్ చేసుకోవని. ఇలాంటి కళాకారులను వెలికి తీస్తున్నటువంటి ఉన్న ముచ్చట ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్కు తోడుగా ఉండి ఆదరిస్తారని కోరుకుంటూ మీ జంజర్ల దినేష్. ఇక చూసిన ఆరుల్లా మా కళాకారుని ఆటలు ఎట్లా ఉండయి. ఇక మరొక కళాకారునితోటి మీ ముందుకు వస్తా. ఇక ఉంటా. నమస్తే.